ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రూరల్ పరిధిలోని సిరివరం గ్రామస్తులు స్థానిక వ్యాపారవేత్త ఎంహెచ్ ఇనాయతుల్లాకు గ్రామస్తులు స్వాగతంతో బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం ఆయన గ్రామస్తుల అభిమానం మేరకు స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించి గ్రామస్తులతో కరచాలనం చెప్పారు. అనంతరం మసీదులో హిందూ ముస్లిం సోదరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేస్తానని, ఇందులో భాగంగా మీ గ్రామంకు రావడం జరిగిందని, మీ అందరి మద్దతు తప్పకుండా ఇవ్వాలని కోరారు. నేను స్థానికంగా ఉంటూ మీ సమస్యలన్నింటికీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అయితే గత 40 సంవత్సరాల నుండి ఒకే పార్టీతో హిందూపురం ప్రజలకు స్థానికేతర నాయకులతో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం తమ రాజకీయ స్వలాభ్యం కోసమే అధికారంలో వివరిస్తున్నారని, ఈసారి మాత్రం స్థానిక నాయకుడు అయినటువంటి తమను మీ మన్ననలతో గెలిపించి పురం అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ఇనాయతుల్లా అన్న ఏ పార్టీలో వచ్చినాను తమ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కూడా పనిచేసే సిద్ధంగా ఉంటాం. అది మా మండల తరఫున నేను మండల కన్వీనరు, నా తరఫున మండలంతా మా అన్నకి అభిమానం చేస్తాం. సంజీవప్పన్న గన్నాగారి అది నా మండలం ప్రెసిడెంట్, రైతు ప్రెసిడెంట్. అన్నయ్య కోసం మేము ప్రాణాలను అయితే కాపాడుతాం. ప్రాణాలు వద్దు, ఎక్కడికి అడిగండి. బీసీ ప్రెసిడెంట్, మండల బీసీ ప్రెసిడెంట్ గ్రామానికి వచ్చిన మన హాజీ ఇనాయతుల్లా గారికి, మరి కమిటీ పెద్దలకు, మసీద్ కమిటీ పెద్దలకు, ముస్లిం సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అయ్యా, ఈరోజు ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్లో మన హాజీ ఇనాయతుల్లా గారు పోటీ చేస్తున్నారు. ఏమి ఏ పార్టీ అయినా ఆయనకి ఏ పార్టీలో చోటు వచ్చినా కూడా మనమందరూ కలిసి ఆయనకి గెలిపించుకోవాలని ప్రతి వారికి కోరుతున్నాను. అది ఈరోజు మా ఆయన అందరికీ కలసాలని, ముస్లిం సోదరులకు హిందూ సోదరులకు అందరికీ కలసాలని మసీద్ దగ్గరకు వచ్చినాడు. మనమందరూ ఆయన గెలిపించి జయప్రదం చేయాలని కోరుతున్నాను. జై వినాయకులకే, ఇనాయతుల్లా గారి నాయకత్వం, ఇనాయతుల్లా గారి నాయకత్వం, ఇనాయతుల్లా గారి నాయకత్వం, ఇనాయతుల్లా గారి నాయకత్వం. ధన్యవాదాలు. నాదరైతే కుళ్ళు పిచ్చి కుళ్ళు పిచ్చివాడు కాదు, నేను మత పిచ్చివాడు. నేను అంతే, మనమంతా ఒకటే. యువకుడు మన ఇనాయతుల్లా గారికి సిరివరం గ్రామంలో ప్రతి ఇంటికి కలిసి పోటీ చేసి గెలిపించాలని మరిగా కోరుతున్నాను. ఈ పార్టీని చూస్తే ఆ టీడీపీ వచ్చి 2 ఏళ్ళు చూపిస్తే ఒకటి పవన్ కళ్యాణ్, ఒకటి చంద్రబాబు నాయుడు, ఒకరి మీద ఒకరు దుబ్బుకొని ప్రజలు అన్యాయం అయిపోతారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్స్ప్రెస్ నిలుడు, మనకి అవసరం ఉంటే రాడు. ఈ నందమూరి బాలకృష్ణ గారు ఒక బుర్రు నింటే ఒక మాటలో బాగా నిలబడి చెప్పేవాడు. అతనికి ఒక తోపన్న ఒకటి, తల ఒకటి. మీ మాటలు పట్టించుకోడు. మన అన్నగారికి అందుబాటులో ఉంటారు. రేపు 10 మందికి గెలిచినా కూడా అండగా మన ఇంటికి వచ్చి ఉప్పు కానీ మిరపకాయ కానీ తిని మనకి గెలిచిగా పనిచేసే నాయకుడు ఇనాయతుల్లా అన్నగారు.
మన జిల్లా వెనక్కి తెస్తాడు రా హిందూపురం కాదు ఏదైనా కానీ గ్యారంటీ తెచ్చుకుంటా ఏం భయపడదండి గట్టిగా చెప్పండి కాళ్ళు పట్టుకున్నారు చేతులు పట్టుకున్నారు ఏడ్చే వాళ్ళు ఏడ్చినారు కూడా లేదన్నా మీరైతే కులపిచ్చి లేదు మీరు రాండి వస్తే ఏదో హిందూపురం అభివృద్ధి చేస్తారని మాకైతే గట్టి నమ్మకం ఉంది మీరు చేస్తారు మీకైతే ఏది అవసరం లేదు మీరు చేయగలుగుతారని చెప్పేసి గట్టిగా హిందూ సోదరులు చెప్పడము ముస్లిం సోదరులు అదే చెప్పడము దాని తర్వాత ఆలోచించేసి సరేలేప అని చెప్పి ప్రయాణం మొదలు పెట్టేస్తున్నాను 8 నెలల నుంచి ఇప్పుడు మొదలు పెట్టినా 8 నెలల నుంచి 6 నెలలు మా వాళ్ళకి చెప్పేదానికి 6 నెలలు తీస్తాను ఎందుకంటే పెద్దలు చెప్పినారు కదా ఇల్లు గెలిచి రెచ్చగలుపు అన్నారా లేదా మా ఇల్లు నేను సరే సర్దించుకోకపోతే మీ దగ్గరకు వచ్చి నేను ఎన్ని జంజలు కొట్టించుకొని నా పని అవుతుంది అయినా కదా మా వాళ్ళకంతా నచ్చి వాళ్ళకంతా ఒక తాటి మీద తెచ్చేస్తాను హిందూపురంలో అయితే నాకైనా గట్టి నమ్మకం దాన్ని ఏంటి డౌటే ఏమప్పా ఏమన్నా డౌట్ ఉన్నాయి బాగా ముస్లిం సోదరులు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి డౌట్ అయితే భగవంతుని దగ్గర ఏమీ లేదు ఎందుకంటే తీర్మానం అయిపోయింది ఎందుకంటే దేవుని నీళ్ళు ఇది బజార్లో కాదు మాట ఇచ్చింది దేవుని నీళ్ళలో మాట ఇచ్చింది గుడి అయితే ఏమి మసీద్ అయితే రెండు ఒకటే మీరు రామంటారు మేము రహీం అంటారు అంతే కదా డిఫరెన్స్ ఏమైనా ఉందా ఇప్పుడు మా రహీం దాంట్లోకి వచ్చినప్పుడు నేను చూసి ఇప్పుడు అందరూ కాళ్ళు కడుపులు వచ్చాయి గౌరవం భయము భక్తి ఉందా లేదా లేకుంటే ఎట్లా వచ్చి కూర్చోవచ్చారంట కదా భక్తి దైవం భక్తి అది ఉండే వరకు మన ఇండియా ఇట్లే మనం అన్నతమ్ముల మాదిరిగా నడుచుకోని వెళ్ళిపోతాం మనకు వద్దు కులపిచ్చి బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తాం మనకు వద్దు మనం ఇట్లే ఉంటాం ఇప్పుడు మసీద్లో నేను పిలుచుకొని మీకు కూర్చోబెట్టుకున్నానంటే నా గొప్పతనం కాదు ఆ భగవంతుని దయ మా 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 మత పెద్దలు గొప్పతనం కాదు భగవంతుని దయ భగవంతుని దయ ఎట్లా అంటే మా దాంట్లో లేదా పాప మేమంతా ఒకటే అని భావన కలిగించినాడు కాబట్టి భగవంతుని దయ లేకపోతే మేము ఏపీ కావాలంటే వేస్తాం ఏదైనా షామీలు వేస్తాం లేదా పరుపులు వేస్తాం వాడు కూర్చోబెడతాం లోపల వద్దాం నేను చెప్పొచ్చిందే కదా చెప్పలే కదా అది గొప్పతనం ఇండియాలో ఉండేది ఆ గొప్పతనం ఇట్లే కాపాడుకుంటాం మేము కాపాడుకునే వచ్చే దినాలు మంచిగా ఉంటాయని చెప్తున్నాను గట్టిగా నమ్మండి మంచి దినాలు అయితే వస్తాయి ఎందుకు వస్తాయంటే పోయిన డిస్ట్రిక్ట్ వాపస్ తెచ్చుకుంటాను మెడికల్ కాలేజ్ కూడా వాపస్ తెచ్చుకుంటాను హంద్రీనివాది పెండింగ్ ఉంది పెన్ను అది తీసుకొచ్చేసే మీరు రైతంతా సుఖంగా ఉంటాయి మీకు నీళ్ళు వచ్చేసే ఇదే చెరువు సంవత్సరం పొడవు ప్రతి సంవత్సరం నిండుకుంటే ఎన్ని పంటలు పండించుకోగలుగుతారు మీరు 2 పంటలు 2 కానీ 3 కానీ 1 కానీ బట్ పంటన్నా పండించాలంటే నీళ్ళు కావాలి కదా నీళ్ళు అది ఏం పండిస్తారు మాది దానికోసం అవంతా ప్రయత్నాలు చేస్తున్నారు వచ్చే దినాలు బాగుంటాయి మీరు గట్టిగా నమ్మి ఈ తూరు మాత్రము మిస్ కావద్దండి చెప్పిన వాటి మాట వినొద్దండి ఈ తూరి మాత్రం పార్టీలు ఏది ఏమన్నా పెట్టుకుని ఎవరెవరు ఆ పార్టీలు వాళ్ళకే ఉన్నాయి ఈ తూరు మాత్రం లేదప్ప వినాయకాన్ని చేసుకోవాలా స్థానికుడిని చేసుకోవాలా ఇది వచ్చే వరకు ఏమి చెప్పలేదు అది మనసులో తెచ్చుకోండి ఆ భగవంతుడు నాకు అండగా ఉంటాడు మీకు అండుకుంటాడు అందరికీ అండుగా ఉంటాడా లేదా దాంట్లో ఇది ఒకటి గమనించి దీంతో మాత్రం ప్రయత్నం చేసుకోండి ఇంతే నేను చెప్పాలి తెలుసుకోండి అంటే ఏదైనా తప్పులు జరిగింటే క్షమించండి మీరందరూ కలిసికట్టుగా హిందూ అనుకోవద్దని ముస్లిం అనుకోవద్దని అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటే హిందూపురం కాన్సేది బాగుంటుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ తెచ్చుకున్నానంటే లక్ష రూపాయలు ఉందనుకో 10 లక్షలు అయిపోతుంది ఎందుకు డెవలప్మెంట్ అయినప్పుడు మీరంతా సుఖంగా ఉంటారు కదా ఈరోజు ఒక ఎకరా అమ్ముకున్నారంటే శనివారంలో ఎవరు ఉండాలప్ప డబ్బులు పెట్టేవాళ్ళు అంటామా లేదా వాళ్ళు చూస్తామా లేదా డిస్ట్రిక్ట్ వచ్చేస్తే శనివారంలో కొనేకి 1000 మంది వస్తారు అప్పుడు మీకు రేట్లు పెరుగుతాయి కదా పట్లు మంచిగా వస్తాయి కదా ఇది ఒకటి ఆలోచించేసి పని చేసుకుంటారేప అందరికీ ధన్యవాదాలు గౌరవించండి అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటాం అప్లికేషన్ ఇచ్చేసామప్ప అన్ని పార్టీలు ఇచ్చేసాం
అన్ని పార్టీలకి ఇచ్చేసిన లాస్ట్ అని చెప్పి రేపే లాస్ట్ మీ దానికి రేపు లాస్ట్ మా ముత్తోళ్ళి సాప్ నేను మాట చెప్తానంట వినండి ఇందులో పెద్ద ఆయనకి మన స్థానికులు గెలుచుకుంటే గెలిపించుకుంటే మనకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఆయన చెప్పినా నేను కలిసిన తర్వాత మసీదులకు గుడిలకు అందరికీ సాయం చేస్తాను నేను అని చెప్పి హామీ ఇచ్చినాడు. అందుకోసం ఈరోజు మమ్మల్ని అందరినీ నమ్మి అది హామీ కాదు, నా కర్తవ్యం. అది మానవుడే పుట్టినాడు కాబట్టి నా కర్తవ్యం. అది హామీ కాదు. అది వద్దు నుంచి చేస్తాను, నన్ను ఉండే వరకు చేస్తాం, దానికైతే డౌట్ లేదు అని నాకు పిలిచినాడు. రాపా మీ ఊరికి పోవాలా, మసీదుకి పోవాలా, నాకు వేరే పని ఉండే, సరే నేను వస్తాను లేనా అని చెప్పేసి ఆ పని వదిలిపెట్టేసి हमारे दीनदार भाई उन्होंने कलमे के रिश्ते में हमें कोसे दुनिया में कोसे कोने में रहते कलमे के रिश्ते में भाया माया है बेशक कलमे के रिश्ते में भाई भाई हमें भाई नहीं तो परवाह नहीं, कलमे का रिश्ता हमारा कौन भी हो काम भी हो कोसे कोने में रहो कलमे के रिश्ते में भाया माया ना इसलिए हमें भी सूचना उम्मीद लेकर आए हैं. अभी उन्होंने बहुत बार आने का है हमको, इसलिए मैं सोच कर मैं सबको बोलकर मैं ख़त्म करता हूँ.